సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది. ఏంటి అని అంటే, తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. మరియు ప్రాయం చదువుతున్నాను. తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొనును, ఊరుకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. దీనికి ఎగ్జాక్ట్గా సూటబుల్గా కరెక్ట్గా ఫిట్ అయ్యే పర్సన్ ఎవరనంటే పాస్టర్ జాన్ పాల్ అని పిలువబడే ఈ వ్యక్తి. నోరు తెరిస్తే ప్రతి సేవకుణ్ణి చండాలంగా మాట్లాడడం, సిగ్గుందా అని మాట్లాడడం, ఈ పదాలను ఎక్కడి నుంచి నేర్చుకున్నావు నువ్వు? ఎవరు నేర్పించారు నీకు? అసలు నేను సేవకుడు అని ఎవరు చేసింది? అసలు నేను సేవకుడిని చేసింది ఎవరు? నువ్వు ఎలా పాస్టర్ అయ్యావు? ఇదేనా దేవుడు నీకు నేర్పించిన ప్రేమ? ఇదేనా మీ గురువులు మీకు నేర్పించిన ప్రేమ? ఇదేనా నీ ఆత్మీయ తండ్రులు నీకు నేర్పించిన సంస్కారం? ఇదేనా? ఒక మాట అనే ముందు ఆ మాట నేను అనొచ్చా అనకూడదా అని చెప్పేసి 1-2 సార్లు పరీక్షించుకొని అను. ఈయన గారి తత్వం ఎలా ఉంటుందనంటే, ఈయనైతే ఎవరినైనా విమర్శించవచ్చు, ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. వీళ్ళు ఇది కరెక్ట్గా లేరు, వాళ్ళు అది కరెక్ట్గా లేరు, వాళ్ళు అది తప్పు ఉంది, ఇది తప్పు ఉంది, ప్రతి దాంట్లో ఎద్దేవా చేస్తూ ప్రతి దాంట్లో విమర్శించే ఈ జాన్ పాల్ని మాత్రం ఎవ్వరు ఏమనకూడదు, ఒక్కరు కూడా ఒక మాట అనకూడదు. ఇది ఎక్కడ సంస్కారమో, మరి ఇది ఎక్కడ న్యాయమో, మరి ఈయనని ఫాలో అయ్యేవాళ్ళు, ఈయనని వెంబడించేవారు మరి ఏం చూసి ఈయన వెంబడిస్తున్నారో, ఎలా వెంబడిస్తున్నారో కూడా అర్థం కాని విషయం ఇది. నిన్నడం మొన్న ఒక వీడియో చేశాడు. ఆ వీడియో చేస్తూ ఏమంటున్నాడంటే, నా మీద ఇంకా ఏం చెప్పడానికి వీళ్ళకి అర్థం కాక, వీళ్ళు నాలో ఇంకా ఏ తప్పు పట్టుకోవడానికి వీళ్ళకి చేతగాక కొండలు దవ్వి ఎలకను పట్టుకున్నారంట. కొండలు దవ్వి ఎలకను పట్టుకున్నారంట. నువ్వు పెద్ద సెలబ్రిటీ, మరి అందుకే కదా లాస్ట్ టైం నా వీడియోలో నేను విమర్శ స్టార్ అని చెప్పేసి నీకు ఒక పెద్ద అవార్డు ఇచ్చాను. ఎందుకంటే తమరు చేసేది అదే కాబట్టి, తమరు పిలుపు అదే కాబట్టి. కొండను దవ్వి ఎలకను పట్టుకున్నారని ఏదో వెటకారంగా ఒక మాట మాట్లాడుతున్నావు కదా. మరి ప్రతి సేవకుడి విషయంలో నువ్వు చేసేది ఏంటిది? నీ పనే అది, నీ పనే అది. వాళ్ళు కొండంత ప్రసంగం చేస్తే దాంట్లో ఎలకలను పట్టుకొని వాటిని ఫ్రై చేసుకుని తింటా ఉంటావు. అది నీ హ్యాబిట్, అది నీ హ్యాబిట్. అది ఎక్కడ దాకా ఎందుకు? మొన్న రీసెంట్గా శాలేం రాజు గారు ఒక్క మాట అన్నారని దాని భావం ఏంటో, అది ఎందుకు అన్నాడో, ఎవరిని ఉద్దేశించాడో అన్నాడో అది కూడా తెలియకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా మల్లెపూలు అని ఒక చిన్న పదం పట్టుకుని దాన్ని పెంట చేసావు, సిరీస్ లాగా చేసావు దాన్ని. అదేం పట్టుకున్నావు మరి కొండ ఎక్కడది? మరి అక్కడ ఎలకనే కదా నువ్వు కూడా పట్టుకొని చేసింది. అదే చెప్తున్నా కదా, నీ విషయంలో మాత్రం ఎవరిని ఏమనకూడదు. నువ్వు మాత్రం అందరిని విమర్శించవచ్చు, నువ్వు మాత్రం అందరిని అనొచ్చు. ఏం లాజిక్ ఇది? ఇంకా అయ్యగారు ఏదో నా నెంబర్ పైన యూపీఐ ఉందా, ఫోన్పే ఉందా, గూగుల్ పే ఉందా అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ చేశారు కదా. ఆ వీడియో రిలీజ్ చేస్తూ ఏమన్నారంటే, ఒక వీడియోని చూపిస్తూ, ఇదిగో చూడండి, నన్ను బ్లేమ్ చేయడానికి వీళ్ళకి ఇంకేం దొరకలేదు, దీంట్లో పెద్ద దాచాల్సింది ఏముంది, దీంట్లో పెద్ద నేను చెప్పకుండా ఉండాల్సింది ఏముంది అని చెప్పేసి మీ అయ్యగారికి కావాల్సినంత వారికి మాత్రమే వీడియో కట్ చేసి అక్కడ దాకానే ఏదో సోదంతా చెప్పి, అసలు ఈ నెంబర్ ఎందుకు పెట్టాను, నా పర్సనల్ నెంబరు, వాళ్ళు వీళ్ళు క్వశ్చన్ చెప్పాలి. అసలు నేను పెట్టిన వీడియో అబద్ధములకు జనకుడు ఎవరు, అబద్ధములకు జనకుడు ఎవరు అని స్పష్టంగా పెట్టాను నేను వీడియో. అక్కడ దాకా ఫుల్ వీడియో పెట్టకుండా హాఫ్ వీడియోని పెట్టి, అంటే తనకి కావాల్సినంత వరకే తీసుకొని దాన్ని అక్కడ దాకా నేను కట్ చేసి దానికి చాటబారమంత ఫ్లాష్ బ్యాక్ చెప్పి, ఇదిగో ఎందుకు చూసారా, అది టెక్నికల్ ఇష్యూ, అది టెక్నికల్ ప్రాబ్లం అని కవరింగ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. మీరు చూసే వ్యూవర్స్ కూడా ఎవరైతే ఉన్నారో, ఆయన అభిమానులు కూడా ఎవరైతే ఉన్నారో, ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో, ఆయన భక్తులు ఉన్నారో, అన్న అక్కడ దాకే కాదన్న వీడియో పెట్టింది, వీడియో ఇంకా కొంచెం ఎక్కువ ఉందన్న, దానికి కూడా నువ్వు సమాధానం చెప్పన్నా, అది మీరు మాట్లాడాల్సిన పాయింట్, అది మీరు చెప్పాల్సిన పాయింట్. అది కాకుండా మీ అయ్యగారు ఎక్కడ దాకా కట్ చేసి దానికి ఎంత పెద్ద చాటబారం చెప్పాడో దాన్ని పట్టుకుని, నువ్వు సూపర్ అన్నా, నువ్వు భక్తిపరుడు అన్నా, నిన్ను మించిన వాళ్ళు లేరన్నా. ఆ పాయింట్కి వస్తాను నేను, ఆ పాయింట్కి వస్తా. ఆ కామెంట్స్ ఎవరు పెడుతున్నారో, ఎలా వస్తున్నాయో ఆ పాయింట్కి నేను వస్తాను. అయితే ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా కట్ చేసి మిగతాది మాత్రము స్కిప్ చేసి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కొంతమంది ఫోన్లు చేసి, అన్న మీ మీద కొంతమంది వీడియోలు చేస్తున్నారు, మీరు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే ఫోన్ నెంబర్ పెట్టారంట, గతంలో దీని గురించి ఒక వ్యక్తి లైవ్లో మిమ్మల్ని అడిగితే మీకు వినబడనట్టుగా నటించారంట, దీని మీద మీరు వివరణ ఇవ్వండి అనేటట్టుగా కొంతమంది నన్ను ప్రశ్నించారు. కొన్ని నెలల క్రితం ఒక లైవ్ పెట్టాను. ఆ లైవ్లో ఒక వ్యక్తి వచ్చి, బ్రదర్ మీ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్పే ఉందా అని అడిగాడు. అది అడగడం వరకే నాకు వినపడింది తప్ప తరువాత ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అన్నది నాకు నిజంగానే వినిపించలేదు. కానీ ఆడియన్స్కి వినపడింది, నాకు వినపడలే, కానీ ఆడియన్స్కి వినపడింది. ఆ వ్యక్తి ఆ ప్రశ్న ఎప్పుడైతే పూర్తి చేశాడో అప్పుడు మరలా నాకు వినపడింది. కానీ ఆడియన్స్కి ఏమనిపించిందంటే,
ఫోన్పే ఉందా ఈ నంబర్కి అని అడగానే జాన్ పాల్ అది వినబడినట్టుగా నటించాడు. ఆ ప్రశ్న పూర్తి అయిపోయిన తర్వాత మరలా వినబడినట్టుగా నటించాడు అనేటట్టుగా ఏదో కొండను దవ్వి ఎలకను పట్టినట్టుగా, లేకపోతే కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా, ఒక పెద్ద మర్మాన్ని కనుక్కున్నట్టుగా, ఏదో ఒక పెద్ద మోసాన్ని బయటపెట్టినట్టుగా వీడియోలు చేస్తున్నారంట. నేనైతే చూడలేదు. లేదు, మీరు ఫైట్ చేస్తున్నారు కదా, మీకు ఆ నంబర్కి యూపీఐ ఐడి ఉందా? నా ప్రశ్న అదే అండి. అంటే ఇప్పుడు మీకు నా స్క్రీన్ కంప్లీట్ కనపడుతుందా? కనిపిస్తుంది, క్లియర్ ఉంది. ఆ కంప్లీట్ చదవండి పూర్తిగా ఏముందో. లైవ్ ఉందండి, పాస్టర్ జాన్ పాల్ అని ఉంది, నంబర్ ఉంది, మీది నంబర్ ఉంది కదా, అక్కడ మీకు జీపే లేకపోతే ఫోన్ పే ఈ టైప్ ఏమైనా కనిపిస్తున్నాయి? బ్రదర్ నేను అడిగింది సింపుల్ గా, అంటే ఎంత మిస్యూజ్ అవుతుందంటే, ఎంత మిస్అండర్స్టాండింగ్ అవుతుందంటే, అదే విను, ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు కంప్లీట్ గా ఫోన్ ని పక్కన పెట్టేస్తారు. అంటే ఆ నంబర్లు ఎత్తలేక ఫోన్లు ఎత్తలేక పక్కన పెట్టేస్తారు. అదే ఆ క్రమంలో చాలా నాకు వచ్చే ఇంపార్టెన్స్ కాల్స్ ఉంటాయి కదా, నా పర్సనల్ కాల్స్ ఉంటాయి కదా, ఆ పర్సనల్ కాల్స్ మిస్ అయిపోతాయి. ఎందుకంటే ఇది నా మెయిన్ నంబర్, ఇది నా మెయిన్ నంబర్. ఈ పూర్తిగా నాకు అర్థమైంది. ఇది నా నంబర్. ఇది ఎందుకు ఇచ్చారు అంటే ఇప్పటి నుంచి కాదు, ఈ గూగుల్ పే ఫోన్ పే రాకముందు నుంచి, ఇప్పటి కాదు ఇది. గూగుల్ పే ఫోన్ పే అప్పటికి నాకు అసలు తెలియదు, దాని గురించి తెలియదు. అప్పటి నుంచి ఎవరైనా సరే నా మాటలు విన్నప్పుడు నా మాటకి ప్రతి మాటకి నేను బాధ్యత వహించాలి. వాళ్ళు డైరెక్ట్ గా నాతో మాట్లాడాలి, ప్రశ్నించవచ్చు, సమాధానం అనేటట్టుగా నేను పెట్టుకున్నటువంటి నా పర్సనల్ ఫోన్ నెంబర్ అది. ఓకే, అది ఈ క్లారిటీ మైండ్ లో పెట్టుకుని ఇప్పుడు మీరు అడగచ్చు. ఓకే, నేను మాట్లాడచ్చా? మీరు చెప్పారు అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సింపుల్ గా ఏంటంటే, మీకు 2 నంబర్లు ఉన్నాయి కదా బ్రదర్. అంటే ఇంతకు ముందు నేను మీ వీడియో చూసినప్పుడు మీరు అంటే నేను కన్వర్సేషన్ బయట ఉన్నా, దానికి ఉన్నదో లేదో నాకు ఐడియా లేదు, కానీ నేను 2 నంబర్లు చూసిన బహుశా. నేను నా క్వశ్చన్ ఏంటంటే, సరే ఆన్లైన్ బ్రెగర్ గురించి బ్రదర్ మాట్లాడుతున్నాడు కదా, ఇది ఫస్ట్ ప్రశ్న అండి. నెక్స్ట్ ప్రశ్న నేను మీతో మాట్లాడతాను. అయితే దీనికి యూపీఐ ఐడి ఉందా లేదా అనేది నా క్వశ్చన్. మీరు ఉందా లేదా చెప్తే సరిపోతుంది, వివరించాల్సిన అవసరం లేదు కదా బ్రదర్. మీ మాట కంప్లీట్ గా ఏం అర్థం కాలేదు బ్రదర్. నేను ఏమంటున్నా, దానికి యూపీఐ ఐడి ఉందో లేదో చెప్తే అయిపోతుంది కదా బ్రదర్, వివరించాల్సిన అవసరం లేదు కదా అంటే నా క్వశ్చన్. బ్రదర్ మీరు ఏం మాట్లాడారు కంప్లీట్ గా ఏం అర్థం కాలేదు. వాయిస్ క్లియర్ లేదా బ్రదర్? నాది మొత్తం అంతా కట్ అయింది. ఓకే, నేను ఏమంటున్నా, నన్ను ప్రేమించే వాళ్ళ కోసం మాత్రమే ఈ ఎక్స్ప్రెషన్. అయితే బ్రదర్ ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ పైన పెట్టిన నంబర్ కి ఫోన్ పే గానీ యూపీఐ ఐడి ఉందా అండి? దానికి ఏం చేస్తారా ఏంటి? ఏం బ్రదర్ అర్థం కాలే. చేస్తారా ఏంటి అంటున్నా. ఏం చేస్తారండి అంటే ఎందుకు అంటున్నా. లేదు, మీరు ఫైట్ చేస్తున్నారు కదా, మీకు ఆ నంబర్ కి యూపీఐ ఐడి ఉందా? నా ప్రశ్న అదే అండి. అంటే ఇప్పుడు మీకు నా స్క్రీన్ కంప్లీట్ కనపడుతుందా? కనిపిస్తుంది, క్లియర్ ఉంది. ఆ కంప్లీట్ చదవండి పూర్తిగా ఏముందో. లైవ్ ఉందండి, పాస్టర్ జాన్ పాల్ అని ఉంది, నంబర్ ఉంది, మీది నంబర్ ఉంది కదా, అక్కడ మీకు జీపే లేకపోతే ఫోన్ పే ఈ టైప్ ఏమైనా కనిపిస్తున్నాయి? బ్రదర్ నేను అడిగింది సింపుల్ గా, అంటే ఎంత మిస్యూజ్ అవుతుందంటే, దానికి ఉన్నదో లేదో నాకు ఐడియా లేదు, కానీ నేను 2 నంబర్లు చూసిన బహుశా. నేను నా క్వశ్చన్ ఏంటంటే, సరే ఆన్లైన్ బ్రెగర్ గురించి బ్రదర్ మాట్లాడుతున్నాడు కదా, ఇది ఫస్ట్ ప్రశ్న అండి. నెక్స్ట్ ప్రశ్నకు నేను మీతో మాట్లాడతాను. అయితే దీనికి యూపీఐ ఐడి ఉందా లేదా అనేది నా క్వశ్చన్. మీరు ఉందా లేదా చెప్తే సరిపోతుంది, వివరించాల్సిన అవసరం లేదు కదా బ్రదర్. బ్రదర్ మీ మాట కంప్లీట్ గా ఏం అర్థం కాలేదు బ్రదర్. నేనేమంటున్నా, దానికి యూపీఐ ఐడి ఉందో లేదో చెప్తే అయిపోతుంది కదా బ్రదర్, వివరించాల్సిన అవసరం లేదు కదా అంటున్నా నా క్వశ్చన్. బ్రదర్ మీరు ఏం మాట్లాడారు కంప్లీట్ గా ఏం అర్థం కాలే. ఓకే, వాయిస్ క్లియర్ లేదా బ్రదర్? నాది మొత్తం అంతా కట్ అయింది. ఓకే, నేను ఏమంటున్నా బ్రదర్, మన నంబర్ మీరు ఏదైతే డిస్ప్లేలో ఇచ్చారు కదండి, నా క్వశ్చన్ దానికి యూపీఐ ఐడి ఉందా? ఇప్పుడు జనరల్ గా చూసే వాళ్ళు బహుశా మీకు ఏదైనా కానుక రూపంలో వేయాలనుకుంటే ఆ నంబర్కి వేస్తారు కదా, ఒకవేళ ఉంటే వేస్తారు, లేకుంటే వేయరు కదండి. తను ఒక వీడియో రిలీజ్ చేసాడు మొన్న. ఆ వీడియోలో కూడా ఈ వీడియో చూపించక ముందు నా మీద చాలా వీడియోస్ వచ్చాయి, నా మీద చాలా వీడియోస్ చేశారు, అవన్నీ నేను చూడలేదులే కానీ అని చెప్పి మళ్ళీ అదే వీడియోని తీసి డిస్ప్లే చేసి చూపించాడు. ఏదో కొండను దవ్వి ఎలకను పట్టినట్టుగా, లేకపోతే కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా, ఒక పెద్ద మర్మాన్ని కనుక్కున్నట్టుగా, ఏదో ఒక పెద్ద మోసాన్ని బయటపెట్టినట్టుగా వీడియోలు చేస్తున్నారంట. నేనైతే చూడలేదు. లేదు, మీరు ఫైట్ చేస్తున్నారు కదా, మీకు ఆ నంబర్ చూడలేదని చెప్పి మరలా అదే వీడియోని తీసుకుని ఎట్లా తీసుకుని వచ్చి చూపిస్తున్నావు నువ్వు? అది అబద్ధం కదా? అబద్ధాల మీద అబద్ధాలు. ఆ వీడియోలో కూడా నువ్వు చేసింది అదే.
ఆ బ్రదర్ ఏమన్నాడంటే, బ్రదర్ సింపుల్గా దానికి యూపీఐ కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉన్నాయా, ఒకవేళ ఉంటే మీకు ఎవరైనా కానుకలు దశమ భాగాలు కనుక పంపిస్తారా అని అంటే అనే మాటకు అర్థం ఏంటి? ఆయన ఉన్నారు కదా, ఆయన చెప్పే కొండ గొర్రెలు ఉన్నాయి కదా అనే మాటకు అర్థం ఏంటి? అవును తీసుకుంటున్నానన్నా. ఇప్పుడేదో రీసెంట్గా చెప్తున్నాడే, నేను కానుకల దశమ భాగాలు తీసుకుంటున్నాను, ఎవరిని తీసుకోవద్దని నేను చెప్పలేదు. ₹1,00,00,000 తీసుకోండి, ₹50 తీసుకోండి, ఇష్టపరంగా ఇస్తే తీసుకోండి అని చెప్తున్నానని చెప్పేసి ఇది అన్నాడు కదా, అన్నాడు కదా. దాని అర్థం ఏంటి? తీసుకుంటున్నాడు అనా తీసుకోవట్లేదనా? అందుకే కదా నేను టైటిల్ పెట్టింది, అబద్ధములకు జనకుడు ఎవరు? జాన్ పాల్. ఎందుకే కదా నేను టైటిల్ పెట్టింది. అది మాత్రం స్కిప్ చేసి ఆ ముందు దాకా ఏంటో బ్రదర్ మీరు నాకు చెప్తున్నది నాకు వినపడట్లేదు, అది టెక్నికల్ ఇష్యూ, మీరు నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, కావాలంటే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత కూడా చెప్పొచ్చు కదా. నేను పెట్టిన పాయింట్ అది, నువ్వు కానుకలు దశమ భాగాలు తీసుకుంటూ నేను తీసుకోవట్లేదని అబద్ధం చెప్పావు. అక్కడ దాకా మాత్రమే వీడియో కట్ చేసావు. జాన్ పాల్, ప్రజల్ని మోసం చేయొచ్చు, నీ సంఘస్థుల్ని మోసం చేయొచ్చు, దేవుడిని మోసం చేయలేవు. ఒకవేళ అవును నేను అలా చెప్పాను, తప్పైంది, క్షమించండి అని ఓపెన్గా అడుగు. నేను ఎవరు తీసుకోవద్దు, దశమ భాగాలు తీసుకోవద్దు, కానుకలు తీసుకోవద్దు నేను ఎవ్వడం లేదు. ఓ మీ ఫ్యాన్స్ కూడా దగ్గర పడిపోయి, ఓ మా అన్న ఇది తీసుకుంటే తప్పేంటి, ఫోన్పేలు పెడితే ఎందుకు గూడు అని దగ్గర రెచ్చిపోతున్నారు. నేను తీసుకోవద్దని ఎవరని లేదు, కానీ తీసుకొని కూడా నేను తీసుకోలేదు అన్నట్టు అన్నావు కదా. దాని విషయం ఏంటి? తీసుకొని కూడా ఎందుకు తీసుకుంటున్నావు అబద్ధం ఆడావు నువ్వు. తప్పే కదా, అబద్ధమే కదా. అబద్ధములకు జనకుడు ఎవరు? సాతానే కదా. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నా తెలుసా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా అంటే కింద సబ్నోట్ ఏమనుంది? త్రొట్రిల్లిన ఎడలా, తప్పిపోయిన ఎడలా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. మరి ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడావు కదా, ఆజ్ఞలన్నిటి విషయంలో కూడా మరి నువ్వు అపరాధివే కదా. కొండను దవ్వి ఎలకను పట్టుకున్నారు. మరి నువ్వేమో పెద్ద కొండనే చూపిస్తావు. మరి మొత్తం నువ్వు చేసేది ప్రతి ప్రసంగడి విషయంలో, ప్రతి దైవజనుడి విషయంలో, ప్రతి సంఘం విషయంలో నువ్వు చేసేది అదే కదా, ఎలకనగా చూపించేది. మల్లెపూలు అనేది చిన్నది తీసుకొని పెంట చేసి రాద్దంతం చేసి ఇది వాక్యం అని పెద్ద చూపించేసి హైందవుల దగ్గర కూడా మంచి పేరు రావాలని చెప్పేసి నానా తంటాలు పడ్డావు. ఆ విషయంలో నేను అడిగిన కౌంటర్కి ఇప్పటిదాకా నీ దగ్గర సమాధానం లేదు. ఆదాము విషయంలో ఆదాము తప్పు చేసినప్పుడు తన భార్య అయిన హవ్వ మీద ఎలా అయితే తోసేశాడో, అలాగే కయ్యను తన తమ్ముడిని చంపేసి వాడికి నేను కావలి వాడినా అని ఎలా అయితే అబద్ధం ఆడాడో, అననీయ సప్పేరులు తమ పొలమును అమ్ముకొని ఆ డబ్బు విషయంలో ఎలాగైతే అబద్ధాలు ఆడారో, నువ్వు కూడా అలానే అబద్ధాలు ఆడావు. కానుకలు తీసుకొని నేను తీసుకోలేదు అన్నట్టు చేసావు అన్నావు. దాన్ని ఎందుకు మళ్ళీ కవరింగ్ చేసుకోవాలని అక్కడ దాకా వీడియో కట్ చేసావు. మరి ఇప్పుడు చెప్పు, సిగ్గు అనేది ఎవరికి ఉండాలి? నీకా మాకా? అబద్ధాలు ఆడుతూ కానుకలు తీసుకొని కూడా తీసుకోలేని అన్న సిగ్గు నీకుండాలి, ఆ జ్ఞానం నీకుండాలి. ఏమన్నా అంటే మనదంత ఛానల్ ఇంకెవరి ఛానల్ లేదు, 100 కాలేజీలు కలిపితే మన ఛానల్కి అంత పోటీ. మనం వీడియోలను చూసేసి బైబిల్ జ్ఞానం వచ్చేస్తుంది, బైబిల్ కాలేజీ కూడా సరిపోవు అని హితోపదేశం చేస్తున్నావు కదా. ఇది నీ జ్ఞానం. ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఒప్పు కూడా నేర్చుకో. ముందు అయ్యగారిని తంతేనంట వెళ్ళి బూరల బుట్టలో పడ్డాడంట. నువ్వు బూరల బాబావు. మరి బూరల బాబా అవి ఎందుకు? ఓహో, ఇన్ని రోజుల నుంచి అయ్యగారికి ఫోన్పే గూగుల్ పే ఉందనో లేదో మాకు తెలియదు, మీరు చేసిన దాని వల్ల ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే ఉందని నా నెంబర్కి ఉందని అందరూ తెలిసిపోయింది, చాలా థ్యాంక్ యూ. తంతే వెళ్ళి బూరల బట్టలో పడ్డానంట. మీరు నాకు మేలే చేశారు. ఇంతవరకు ఈ విషయాన్ని నేను ఎప్పుడు పబ్లిక్లో చెప్పలే. ఇప్పుడు మీకై మీరు నన్ను రెచ్చగొట్టి చెప్పేటట్టుగా చేశారు. ఇంతవరకు చాలామందికి తెలియదు నా ఫోన్ నంబర్కి ఫోన్పే గూగుల్ పే ఉంది అనే విషయం చాలామంది తెలియదు. మీ ద్వారా ప్రపంచానికి తెలియజేసిన వాళ్ళు అవుతారు. తంతే బూరెల బుట్టలో పడినట్టు అనే సామెతను నా విషయంలో మీరు నెరవేర్చిన వాళ్ళు అయ్యారు. నేను ఇచ్చిన ఈ ఎక్స్ప్లెనేషన్ బట్టి అది నా మేలుకే మారింది. తంతే బూరెల బుట్టలో పడినట్టు. సరే, మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంతవరకు నా గురించి తెలియనటువంటి వ్యక్తులకు కూడా ఇంకొంచెం తెలుసుకునేటట్టుగా మీ మాటలను బట్టి మీరు అవకాశాన్ని కల్పించారు కాబట్టి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరు చేసిన ఆరోపణలు అన్నవి నా అభివృద్ధికి కారణం కాబోతున్నాయి, అందుకు కృతజ్ఞతలు. తంతే బూరెలు బుట్టలో పడినట్టుగా అనే సామెతని నా విషయంలో మీరు
నిజం చేసినందుకు మీకు కృతజ్ఞతలు తీసుకుంటున్నా. ఎందుకంటే తంతే బూరెలు బొట్లో పడినట్టుగానే సామెత నా విషయంలో ఇక మీదటి నుంచి మీరు నిజం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కాదా అడుక్కోవడం అంటే? ఇండైరెక్ట్గా అడుక్కోవడం ఇది కాదా? ఎప్పుడు ఆన్లైన్ బెగ్గింగ్ అని పడి ఏడ్చే నువ్వు కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ చేసావు. అదేంటి అని అంటే, ఇన్ని రోజులు నాకు ఫోన్పే గూగుల్ పే లేదు, అది చాలా మందికి తెలియదు. ఇప్పుడు అదే విషయం చాలా మందికి తెలిసింది. నన్ను ఏదో చేయాలని మీరు ట్రై చేస్తారు. అయితే మీరు తంతే నేను వెళ్ళి బూరెల బుట్టలు పడ్డాను, చాలా థ్యాంక్ యూ అని ఇండైరెక్ట్గా అడుక్కుంటున్నావు. మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఉండాలి సిగ్గు అనేది? దీన్ని బెగ్గింగ్ అనరా? అడుగుకుంటున్నావా నువ్వు కూడా? ఇన్ని రోజులు లేదు, ఇప్పుడు మీ ద్వారా తెలిసింది కాబట్టి చాలా థ్యాంక్ యూ అంటున్నావు కదా. ఇది కూడా అడుక్కోవడం కదా? సిగ్గు అనిపించట్లేదా మరి నీకు కూడా? వాళ్ళని వీళ్ళని తిట్టి, వాళ్ళని వీళ్ళని విమర్శించి, అన్నా కానుకేయాలా అని అంటే ఈ నెంబర్కి ఫోన్పే ఉందా గూగుల్ పే ఉందా అని అంటే ఉంది అని చెప్పి ఈ నెంబర్కి వెయ్యండి అని ఐఫోన్లు, కార్లు, లగ్జరియస్ సూట్స్, లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తుంది మరి నువ్వే కదా. ఎవరికి ఉండాలి మరి సిగ్గు? అడుక్కుంటున్నావు కదా మరి, నువ్వు కూడా అడుక్కుంటున్నావు కదా మరి. ఈ వీడియో పూర్వకంగా మరి నువ్వు కూడా అడుక్కున్నట్టే కదా. వాళ్ళని వెళ్ళంటున్నావు, నువ్వు కూడా అడుక్కున్నట్టే కదా మరి. చూడు, కానుకల దశం భాగాలంటే నీ వీడియోలో, పాత వీడియోలోకి వెళ్ళి చూడు. ఏమన్నా అంటే నిజంగా యథార్థంగా సేవ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇండైరెక్ట్గా ఏంటంటే నువ్వు నీకే ఇవ్వమని ఇండైరెక్ట్గా అడుక్కుంటున్నావు. ఇండైరెక్ట్గా ఎవరైతే నీకు వాక్యం ఇస్తున్నారో, ఎవరైతే మీకు పోషిస్తున్నారో వారికి ఇవ్వండి, లేని వారికి ఇవ్వండి అంటున్నావు కదా. ఇండైరెక్ట్గా అడుక్కున్నావు, ఇండైరెక్ట్గా బెగ్ చేసావు. మళ్ళీ ఎందుకు మరి ఓవర్ యాక్షన్, మళ్ళీ కవరింగ్ ఎందుకు మరి? నీకుండాలి సిగ్గు. నీ వీడియోలు మానిటైజేషన్ చేస్తూ మినిమం 1,00,000 వస్తుంది అని అంటున్నావు కదా. వాళ్ళు వీళ్ళు ఎందుకు వచ్చి నీ వీడియోస్ చూస్తారంటే మా అయ్యగారు ఎందుకు తిడుతున్నాడు, మా అయ్యగారిని ఎందుకు విమర్శిస్తున్నాడు అని ఆ సంఘస్థులు వచ్చి చూడడం వల్ల నీకు వ్యూస్ పెరుగుతున్నాయి. తమరి జ్ఞానం వల్ల, తమరి వాక్యం వల్ల అనుకుంటున్నారేమో. అంత సీన్ లేదు సార్. తమరి జ్ఞానం ఏంటో తెలుస్తూనే ఉంది. బైబిల్లో 2 యేసు ప్రభువార్లు ఉన్నారు, బైబిల్లో 2 యేసు ప్రభువార్లు లేరు. అంత్యక్రీస్తు గురించి, యాంటీ క్రైస్ట్ గురించి అందరికీ తెలుసు. యేసు ప్రభువులాగా ఆయన ఆత్మలాగా వచ్చి మోసపరచాలని చూస్తాడు యాంటీ క్రైస్ట్. అంతేకాని మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు ఇచ్చేవాడేమో యాంటీ క్రైస్ట్ అంట. శిలువ పునరుద్ధానాలు చేసిన వాడినేమో అసలైన క్రీస్తు అనంట. ఇద్దరు ఉన్నారంట బైబిల్లో. అది తమరి జ్ఞానం. స్థిరపరచువాడు అంటేనేమో తమ స్థిరాస్తుల మీద తీసుకుని వచ్చారు అని చెప్పేసి దానికి దీనికి లింక్ చేసావు. అది తమరి జ్ఞానం. తమ ఛానల్ 100 బైబిల్ కాలేజెస్కి ఈక్వల్. మరి ఇది చూసి వస్తున్నారు అనుకుంటున్నావా? కాదు. ఎందుకంటే నువ్వు ఫేమస్ అయ్యింది, తమరి విమర్శ స్టార్ట్ అయ్యింది. ఇందువల్ల ఎందుకు పెద్ద సంఘాలు ఎక్కువ మంది ఉన్న వాళ్ళని చూసి టార్గెట్ చేసి వ్యూస్ కోసం, ఫేమస్ కోసం వాళ్ళని తిడతా, వాళ్ళని విమర్శిస్తూ ఉన్నావు. కాబట్టి ఈయనేది మా పాస్టర్ గారు అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు వచ్చి చూడడం వల్ల అయ్యింది. ఏదో పెద్ద నీ సొంత జ్ఞానం అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. అయితే ఏమంటున్నావనంటే నేనేమి అట్లా మానిటైజేషన్ లేదు, ఒక వీడియో ప్లే అయ్యేటప్పుడు 3-4 యాడ్స్ వస్తాయి అని చెప్పేసి చెప్తున్నావు. సో ఈ పాయింట్ ఎత్తావు కాబట్టి నా దగ్గర కూడా నీ భక్తులు వచ్చేసి ఒకళ్ళిద్దరు మాట్లాడారు. ఏమన్నంటే, అన్నా మరి నువ్వు ఎంత పెద్ద మాట్లాడుతున్నావు కదా, నీ వీడియోస్ కింద లేకపోతే నీ వీడియోస్కి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి మధ్యలో. అవి ఎందుకు వస్తున్నాయి మరి చెప్తా. అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు వస్తున్నాయో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అసలు ఈ ప్లాట్ఫామ్ నేను స్టార్ట్ చేయడం గల కారణం ఏంటి అంటే, ఈ ప్లాట్ఫామ్ నేను స్టార్ట్ చేయక ముందే కొన్ని ప్రాంతాలు నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ నేను తిరిగి అక్కడ ఉన్న సేవకులు ఇబ్బంది పడడం చూసి నాకు వచ్చే రాబడి నాకు సరిపోవట్లేదు, కాబట్టి వీళ్ళ కోసం నేను ఏదైనా చెయ్యాలి. సాతానుడు అనేవాడు ఈ సోషల్ మీడియా యూజ్ చేసుకొని అనేక రీతులుగా అనేక మంది నాశనం చేస్తూ ఉన్నాడు. అదే సోషల్ మీడియా మనం యూజ్ చేసుకొని ఎందుకు నూతనంగా వచ్చే ఆత్మలను బలపరచకూడదు, క్రైస్తవుల్ని ఎందుకు మేల్కొల్పకూడదు, ఎలాగా వచ్చే ఇన్కమ్ని తీసుకొని వెళ్ళి ఆ సేవకులకు మనం ఎందుకు ఇవ్వకూడదు అన్న ఇంటెన్షన్తో స్టార్ట్ చేసింది ఈ క్రైస్ట్ ఎంపైర్ ఛానల్. అంతేగాని వాళ్ళని వెళ్ళి తిట్టడానికి, దూషించడానికి కాదు. ఆ వీడియోస్ మీద వచ్చే ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి తోడు నేను ఇంకా వేసుకొని ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా ఇలా అనేక ప్రాంతాలు తిరిగి అక్కడ సువార్త ప్రకటించి వారికి సపోర్ట్ చేసి వారికి హెల్ప్ చేసి ఈ వచ్చే ఈ కొంచెమే పెద్ద లక్షలు వచ్చేస్తాయి అన్న అంత సీన్ లేదు. ఈ వచ్చే కొంచెము అది కూడా ప్రతి నెల రాదు, ఎప్పుడో 3 నెలలు 4 నెలలకు ఒకసారి వస్తుంది. ఈ వచ్చే కొంచెము మరలా నేను కలుపుకొని అంటే ఏమనుకుంటున్నావా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఉద్యోగం చేస్తున్నా, దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు. నీలాగా అడుక్కొని తినట్లేదు నేను, నీలాగా వాళ్ళని వీళ్ళని తిట్టి వాళ్ళని వీళ్ళు విమర్శించి అడుక్కొని తినట్లేదు నేను.
దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, నేను ఉద్యోగం చేస్తున్నాను, దేవుని పరిచర్య చేస్తున్నాను, సువార్త ప్రకటించడానికి ముందుంటాను. మా టీంతో మేము ప్రతి క్వార్టర్లీ ఒకసారి అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తాం. నీలాగా రూమ్లో కూర్చుని వాళ్ళని వెళ్ళి విమర్శిస్తూ ఉంటాం అనుకుంటున్నావా? వాళ్ళని వెళ్ళి విమర్శిస్తారు. నీలాగా రూమ్లో కూర్చుంటే దేవుడిచ్చిన పిలుపు, దేవుడి చిత్తానుసారమైన నడవడిక అనేది ఉండదు. అలాగని చెప్పేసి నా ఛానల్ని మానిటైజ్ చేశాను. అది కూడా నా ఛానల్లో నువ్వు ఎత్తుక్కో, కాబట్టి నా ఛానల్కి వెళ్ళి మొత్తం ఎత్తుక్కో. నా ఛానల్లో ఎక్కడ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని నేను ఎక్కడా చెప్పలేదు, చెప్పను కూడా. ఇప్పుడు ఉన్న 1,00,000 మంది కావచ్చు, 1,09,000 మంది కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరు నేను బలవంతం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కాదు. వాళ్ళంతటా వాళ్ళు నా కంటెంట్ చూసి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. నీలాగా సబ్స్క్రైబ్ చేయండి. నేను అక్కడికి వస్తున్న విషయం మీకు తెలియట్లేదేమో, ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వస్తున్న విషయం మీకు తెలుస్తుంది. రాజమండ్రి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇలాగా సబ్స్క్రైబర్స్ కోసం కూడా అడుక్కునోని కాదు నేను. నీలాగా వాళ్ళని వెళ్ళి తిట్టి ఐఫోన్లు, కార్లు, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసేవాడిని కాదు నేను. దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగ పరంగా నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నేను సంఘము నడిపిస్తున్నాను, అలాగే సువార్త కూడా ప్రకటిస్తున్నాను. నీలాగా రూమ్లో కూర్చొని విమర్శిస్తా పోతా ఉంటే ఎలా ఉండేవాడిని కాదు. ఈ విషయం నీతో పాటు నీ భక్తులకు కూడా తెలియాలి. ఎందుకంటే కొంతమంది కామెంట్ చేస్తారు ఈ విషయం. నీలాగా న్యూ ట్రెండ్ సెట్ చేసి అడుక్కోవడము, తంతే నేను వెళ్ళి బూరల బుట్టలు పడ్డాను అని న్యూ ట్రెండ్స్ క్రియేట్ చేసి సెట్ చేసి, ఓ మా జాన్ అయ్య గారు వాక్యం తప్ప ఇంకేం లేదని, ఎంత ఫండ్ వస్తుందో నువ్వు కూడా చూపించట్లేదు కదా. మరి చాలా మంది మీద ఏడుస్తూ ఉంటావు కదా, వాళ్ళకి అంత వస్తుందో మీకు తెలుసా అని ఏడుస్తూ ఉంటావు కదా. మరి నువ్వు కూడా తీసి చూపించు, ఇక నాకు ఎంత వచ్చింది జెన్యూన్గా అని చెప్పేసి చూపించు. మరి నువ్వు కూడా నీలాగా నేను ఇండైరెక్ట్గా అడుక్కోవట్లేదు, నీలాగా నేను సబ్స్క్రైబర్స్ నేను అడుక్కోవట్లేదు. నీది కంప్లీట్లీ డిఫరెంట్. దయచేసి నీతో వేరే వాళ్ళని కంపేర్ చేయకు. నువ్వు చేసేది అందరికి తెలుసు కాబట్టి దయచేసి కంపేర్ చేయకు. ఇక చివరిగా వస్తే నీ అభిమానులు, నీ రక్త సంబంధులు కావచ్చు, నీ భక్తులు కావచ్చు, కంటెంట్ మొత్తం వదిలేసి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ హెయిర్ స్టైల్ ఏంటి, నువ్వు బాగున్నావు కానీ వాకింగ్ వెళ్ళి జాన్ పాలయ్య గారి దగ్గర నేర్చుకో. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నీ వీడియోస్, నేను పాత వీడియోస్ కూడా నేను చూసినప్పుడు, చాలామందిని చూసినప్పుడు అందరూ 99% ఎగ్రెస్ట్గా పెడతారు నీ కామెంట్స్. ఈ మధ్య ఏంటో నీ వీడియోస్ కావచ్చు, నీ మీద ఎవరైనా మాట్లాడితే ఆపోజిట్ పర్సన్ వాళ్ళ వీడియోస్లో కూడా కావచ్చు, జాన్ అన్న కరెక్ట్, జాన్ అన్న కింగ్, జాన్ అన్న సూపర్. ఈ కామెంట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి జాన్ పాల్ బ్రదర్? ఏం తెలియదు అనుకుంటున్నారా? దేవుని చిత్తం అయితే ఈ ఫేక్ కామెంట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఏమేమి టీమ్స్ని ఎలా మీరు ప్రిపేర్ చేస్తున్నారో, దేవుని చిత్తం అయితే అది త్వరలో విత్ ఎవిడెన్స్, విత్ ప్రూఫ్స్తో సహా నేను పెడతా. తమరు ఏ మతోన్మాదులతో ఎంత క్లోజ్గా ఉంటారో, ఆ మతోన్మాద అనేవాడు, ఆ కరుణాకర్ సుగుణ అనేవాడు మిగతా ఏ దైవ సేవకుడైనా వాటితో డిబేట్ చేసినా, వాటితో మంచిగా మాట్లాడినా, ఏం చేసినా కానీ వాడి మీద ఖచ్చితంగా కౌంటర్ ఇస్తూ ఏదో ఒక వీడియో మాట్లాడతాడు, ఏదో ఒక వీడియో మీద మాట్లాడతాడు. నువ్వు మాట్లాడితే మాత్రం, నువ్వు ఏదైనా అంటే మాత్రం నువ్వు ఆయన మీద మాట్లాడు, ఆయన నీ మీద మాట్లాడు. సేమ్ లలిత్ కుమార్ కూడా, నువ్వు ఆయన మీద మాట్లాడు, ఆయన నీ మీద మాట్లాడు. ఎలా అంటావు? ఎలా సాధ్యం ఇది? వాళ్ళకి ఎవరైనా వాళ్ళ మీద మాట్లాడితే మాత్రం వాళ్ళు అగెనిస్ట్గా అయ్యి దానికి కౌంటర్ ఇవ్వడము, రీకౌంటర్ ఇవ్వడము అన్నీ చేస్తూ ఉంటారు. కానీ నీ మీద మాత్రం ఎందుకు అలా అవ్వట్లేదు అంటావు? దేవుని చిత్తం అయితే అది త్వరలో విత్ ఎవిడెన్స్తో సహా ఐ విల్ ప్రూవ్ ఇట్. బ్రదర్, మీకు చెప్తున్నాను, మీకు ఇదే పని, మీది ఇదే పిలుపు, కానీ నాది పిలుపు కాదు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నా పిలుపు వేరు. నేను మీ ప్రేమపూర్వకంగా నేను చేసిన మీ మీద వీడియోలని ప్రేమపూర్వకంగా చేసిన తప్ప మరొక ఇంటెన్షన్ లేదు. మారతారని ఇంటెన్షన్తో లేదు. నేను మారను, నేను ఇలానే ఉంటాను అని చెప్పేసి దీని తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేయడం, కౌంటర్ ఇవ్వడం ఇలాంటివి స్టార్ట్ చేసావా? బీ రెడీ. అన్నీ చూసుకుందాం, అన్నీ మాట్లాడతా, అన్నీ తీస్తా నేను బయటకి, అన్నీ మాట్లాడతా బయటకి. ఎవరు నష్టపోతారో చూద్దాం. కానీ దేవుడు నాకు ఆ పిలుపు ఇవ్వలేదు కాబట్టి, నీకు ఆ పిలుపు ఉంది, నీకు అదే పని కాబట్టి రూమ్లో కూర్చొని ఒక వీడియో చేస్తే చాలు, మనకి ఐఫోన్లు, కార్లు, లగ్జరీ లైఫ్ అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి చిచి ఆ బ్రతుకు నాకొద్దు. అందుకే నా దగ్గర ఏ ఫోన్పేలు, గూగుల్ పేలు, నేను ఎవరిని అడుక్కోవడం ఇవన్నీ ఏముండవు. నేనేం పరిచయం చేస్తాను, ఏం చేస్తానో రియల్గా నా ఛానల్ వెంబడించే వాళ్ళకి తెలుస్తుంది. అలా అని చెప్పేసి నేను ఏ సబ్స్క్రైబర్స్ కోసము, ఏ వ్యూస్ కోసము, లైక్స్ కోసము పోరాడి తహతహలాడేవాడిని కాదు. నేను కంటెంటు దేవుడి కృపను బట్టి నాకు ఏది ప్రేరేపిస్తే అది మాత్రమే పెడతా. నీలాగా రోజుకొక వీడియో, పూటకొక వీడియో, ఆ పబ్బం గడుపుకునే పాపతి కాదు నేను. ఓకే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నాకు తెలిసి
నా నెంబర్ కూడా చాలా మంది చెక్ చేసి ఉంటారు. ఇన్ని మాట్లాడుతున్నాడు కదా, మరి ఈ బ్రదర్ నెంబర్ మీద కూడా ఏమైనా ఉండొచ్చేమో అని చెక్ చేసుకోండి, ఏమైనా ఉంటుందేమో చూద్దాం. దేవుని చిత్తం అయితే మరి ఒక ప్రాయం కలుసుకుందాం. జాన్ పాల్ బ్రదర్, ఇది ఇంతటితో వదిలేస్తే మీకే మంచిది. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.